వింగ్స్ ఇండియా 2026 సదస్సులో జిఎంఆర్ ఏవియేషన్ అకాడమీలో ఏర్పాటు చేసిన పైలట్ సిమ్యులేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సిమ్యులేటర్ ద్వారా పైలట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్లో ఏం నేర్పిస్తారనే అంశాలను నిర్వాహకులు ప్రత్యక్షంగా చూపించారు. జిఎంఆర్ వర్క్షాప్ మేనేజర్తో మా ప్రతినిధి అనుష ముఖాముఖి. సాధారణంగా మనం ప్లేన్స్ గురించి విన్నప్పుడు అది గాలిలో ఎగురుతుంది, దాని ఒక పైలట్ అంటారు, దాంట్లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు అని మనం వింటుంటాం, చూస్తుంటాం. కానీ దాంట్లో ఉండే ఏ ఎక్విప్మెంట్ అంటే దేని ద్వారా ఈ పైలట్ చూస్తారంటే నడుపుతుంటారు. ఇప్పుడు బస్ అంటే మనకు ఒక వే ఉంటుంది, దీనికి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళు ఇక్కడ ప్లేన్లో ఉండే సిమ్యులేటర్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది. సో ఇది పైలట్స్కి ఎట్లా నేర్పుతారు అంటే ట్రైనింగ్లో ఏ విధంగా దీని గురించి చెప్తారు, అసలు ఈ పైలట్ ట్రైనింగ్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది వివరించడానికి మనతో పాటు వర్క్షాప్ మేనేజర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇక్కడ ఫ్లైట్లో చాలా ముఖ్యమైన భాగం సిమ్యులేటర్ ఇక్కడ పెట్టారు. సో ఎట్లా ఉంటుంది ఈ పైలట్ ట్రైనింగ్ ఏంటి, సిమ్యులేటర్ ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుంది? మనకి మ్యాక్సిమం తెలిసింది పైలట్ అనే ఒక మనిషి తప్ప అసలు ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎగరటానికి మెకానికల్గా కానీ ఎలక్ట్రానికల్ కానీ దాని వెనక పనిచేసే ఇంజనీరింగ్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో వాళ్ళని ఏఎంఈస్ అంటారు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్. సో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. సో ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది యాక్చువల్లీ సిమ్యులేటర్, నాట్ ఫర్ ద పైలట్స్, కానీ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కోసం. సో యాక్చువల్లీ పైలట్ కాక్పిట్లో నడుపుతున్నప్పుడు బయట ఏ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ ఆయన ఇస్తున్న ఇన్పుట్స్కి ఎలా రియాక్ట్ అవుతుందో పైలట్కి తెలియదు, కానీ యాజ్ అన్ ఇంజనీర్ మాకై తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యాజ్ అ పైలట్ నేను ఇక్కడ నడిపినప్పుడు నేను దీన్ని లాగుతాను. సో నాకు పైలట్లుగా కనిపించేది ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, ఓకే. కానీ యాజ్ అన్ ఇంజనీర్ నేను ఎప్పుడైతే ఈ భాగానికి వస్తానో, సో ఇంజనీర్గా నాకు తెలియాల్సింది ఏంటంటే ఇవి అనేవి ప్రైమరీ కంట్రోల్ సర్ఫేసెస్. వీటి వల్లే ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళాలన్నా, మలుపు తిరగాలన్నా, లేదా అడ్డంగా వెళ్ళాలన్నా వీటి వల్లే అది సాధ్యమైంది. సార్, మాకు ఒక్కసారి ఇది ఇప్పుడు ప్లేన్లలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సిమ్యులేటర్ ఇట్లా ఇప్పుడు పైలట్ ఎట్లా దీన్ని ఆపరేట్ చేస్తుంటారు ఏంటి అనేది కొంచెం వివరించండి సార్. యాజ్ ఎ పైలట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది ఆకాశం, ఇది భూమి. నేను ఎప్పుడైతే నా ఎయిర్ క్రాఫ్ట్ని తిప్పుతానో అక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చే మూమెంట్స్కి ఆ ఎయిర్ క్రాఫ్ట్ చూడండి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ పైకి కిందకి పైకి కిందకి. దాని తర్వాత మనకి ఎట్లయితే గూగుల్ మ్యాప్స్ ఉంటుందో అట్లా ఎయిర్ క్రాఫ్ట్లో కూడా నావిగేషన్ అంటారు. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి, పాయింట్ సి నుంచి పాయింట్ బి ఎలా వెళ్ళాలి. సో అదే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్లో ఇంజన్ పరిస్థితి ఎలా ఉంది, దాని ఆయిల్ టెంపరేచర్ ఎలా ఉంది, ఆయిల్ ప్రెషర్ ఎలా ఉంది, ఎంత స్పీడ్తో ఇంజన్ ప్రొపెల్లర్ తిరుగుతుంది, ఇవన్నీ పారామీటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఇది ఆకాశం, ఇది భూమి. దీంట్లో ఏంటి అంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ పక్కకి వెళ్ళినప్పుడు ఇది రొటేట్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు లెవెల్గా ఉంటే ఎయిర్ క్రాఫ్ట్ లెవెల్గా ఉన్నది. ఎప్పుడైతే ఇది ఇట్లా తిరుగుతుందో తేడాగా అంటే ఎయిర్ క్రాఫ్ట్ లెఫ్ట్ తిరుగుతున్నట్టు లేదా రైట్కి తిరుగుతున్నట్టు. నేను ఇక్కడ తిప్పాను, ఇక్కడ చూడండి మూవ్ అవుతుంది, అది కిందకి మూవ్ అయిందా. సో అది స్ట్రైట్గా ఉన్నప్పుడు అంటే ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రైట్ కదా. ఎందుకంటే నేను ఒక కాక్పిట్లో కూర్చున్నప్పుడు నేను అద్దంలోంచి చూసి నాకేం అర్థం కాదు. నేను అంతా డిపెండ్ అయ్యేది వీటి మీదే, నా డిపెండెన్సీ అంతా ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీదే తప్ప నాకు అది ఎయిర్ క్రాఫ్ట్ ఏమవుతుందో కూడా నాకు తెలియదు, ఓకే, యాజ్ అ పైలట్. కానీ వెన్ యాజ్ అన్ ఇంజనీర్ నా పని ఏంటి అంటే ఈయన ఇచ్చే ఈ కంట్రోల్స్కి అది సరిగ్గా రియాక్ట్ అవుతుందా లేదా ఎయిర్ క్రాఫ్ట్ అనేది మా బాధ్యత. సో ఇక్కడ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే ఈ ఆ ఇంజనీర్స్కి, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్కి అసలు ఎట్లా ఉంటుంది ట్రైనింగ్, ఏమేమి మెయిన్గా ఏమేమి నేర్పిస్తుంది? దీన్ని ఎలిరోన్ అంటారు, దీన్ని ఎలివేటర్ అంటారు, దీన్ని రడర్ అంటారు. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ ఇలా నోస్ పైకి ఎగరాలి, టేక్ ఆఫ్ అవ్వాలి అంటే ఈ కంట్రోల్ సర్ఫేస్ పైకి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే గాలి ఎప్పుడైతే ఈ దాని పైకి ఉన్న దాని మీద తగులుతుందో ఈ ప్రెషర్కి ఎయిర్ క్రాఫ్ట్ని అది ముందు నోస్ పైకి లేపుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉంది, నేను ఎయిర్ క్రాఫ్ట్ ఇలా తిప్పాలి, పక్కకి ఇలా తిప్పాలి అంటే ఇది పైకి లేపుస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే గాలి ఒత్తిడి ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఈ రెక్కనేమో అది కిందకి అంటుంది, ఆ రెక్కేమో పైకి లేపుస్తుంది. ఎందుకంటే ఇది ఆపోజిట్లో వర్క్ చేస్తుంది, పైకి అంటే అది కిందకి వెళ్తుంది. అదేమో పైకి లేకపోతే ఇదేమో దాన్ని కిందకి లేపుతుంది. సో అందుకే ఈ టర్నింగ్ ఏర్పడుతుంది. అలాగే టేక్ ఆఫ్ ఎందుకంటే దీనివల్ల
దీని మీద ఎప్పుడైతే ఇది ఇట్లా పైకి లభిస్తుందో, ఎప్పుడైతే గాలి ఒత్తిడి ఎక్కువ అవుతుందో అది ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లా పైకి లభిస్తుంది. దానికోసం ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో దిస్ ఈజ్ సింపుల్ బేసిక్. కాకపోతే అది అలా అవ్వటానికి మీరు జస్ట్ అక్కడ మూవ్ చేసేది ఒక కంట్రోల్ మూవ్ చేస్తున్నారు. కానీ దానివల్ల ఎన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యి ఆ సిగ్నల్ ఇక్కడికి వస్తుంది. అవన్నీ కంప్యూటర్స్. ఎన్ని కంప్యూటర్స్ వర్క్ అవుతాయి? దీనికోసం 4 కంప్యూటర్స్ ఉంటాయి. 1, 2, 3 ఈ 3 కంట్రోల్స్ కామన్. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పిచ్ సర్వో, తర్వాత యా సర్వో, తర్వాత రోల్ సర్వో, తర్వాత అక్కడ పిచ్ అండ్ ట్రిమ్ అని ఉంటుంది. కొన్ని సర్ఫేసెస్ గాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా బలంగా ఉంటాయి. సో దాన్ని ప్రతిసారి పైలట్ ఆపరేట్ చేయలేడు. అప్పుడు ఏమవుతుందంటే కంప్యూటరే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆపరేట్ చేస్తుంది అనమాట. దాన్ని పిచ్ ట్రిమ్ అంటారు. సో పైలట్కి కూడా ఇవన్నీ తెలిసి ఉండాలా? అంటే పైలట్ ఇంత లోతుగా తెలియదు. పైలట్కి లైట్గా తెలుస్తాయి, కానీ చాలా లోతుగా నేర్పించేది మేము. అంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు, తర్వాత ల్యాండ్ అయిన తర్వాత మీరు చెక్ చేస్తూ ఉంటారా? యాజ్ అన్ ఇంజనీర్ మేము చెక్ చేసి సైన్ చేయకపోతే ఎయిర్క్రాఫ్ట్ పైలట్ కూడా తీసుకెళ్ళాము. ఎన్ని గంటల ముందు ఇవన్నీ చెక్ చేస్తున్నారు? 45 నిమిషాల ముందు. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కదా యాక్సిడెంట్స్, అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్లనేనా? బేసికల్లీ దాన్ని హ్యూమన్ ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ ఎయిర్క్రాఫ్ట్ మొత్తాన్ని కూడా కంప్యూటర్సే నడుపుతాయి. అవి నడిపినంతసేపు ఎయిర్క్రాఫ్ట్ సేఫ్గా నడుపుతాయి. ఎప్పుడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ దాంట్లో వస్తుందో అప్పుడే అది ప్రమాదాలకు దారితీస్తుంది. అంటే ఏంటి హ్యూమన్? ఫర్ ఎగ్జాంపుల్ మనము బాంబేలో మన ఒక ఇన్సిడెంట్ చూసాం. ఏంటి ఆ ఇన్సిడెంట్? ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయి పడిపోయింది. మొత్తం ఎంతమంది అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఉన్నారో అందరు చనిపోయారు. ఆ రీజన్ ఒకటి ఏంటి అంటే పైలట్ మర్చిపోయి ఫ్యూయల్ పంప్స్ ఆపేసాడు. ఆ పర్టికులర్ ఇంజన్లకి ఫ్యూయల్ వెళ్ళలేదు. అది తెలుసుకొని అర్థమయ్యే లోప జరిగింది. సో దట్ వాజ్ అన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. వెళ్తున్నప్పుడు మూమెంట్స్ బట్టి మీరు పైలట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లాంటివి చేస్తుంటారా? అంటే చూసుకుంటే దానికి మెంట్రోల్ అనే ఒక ఇది ఆర్గనైజేషన్ ప్రతి ఎయిర్లైన్స్లో ఇంజనీర్స్ కూర్చొని ఉంటారు అనమాట. పైలట్కి అక్కడ ఏదైనా కొంచెం సమస్య వచ్చినా ఆయన గ్రౌండ్ అండ్ కాంటాక్ట్ చేస్తారు. ఏమని, సార్ నాకు ఎందుకు ఇక్కడ సపోర్ట్ వస్తుంది, లేదా నాకు ఎందుకు ఎయిర్క్రాఫ్ట్ ఓ పక్కకు లాగుతున్నట్టు అనిపిస్తుంది. దాని ప్రకారం ఇంజనీర్స్ ఇక్కడ చెక్ చేసి వాళ్ళ కరెక్టివ్ యాక్షన్ చెప్తారు. పలానా పంపు వాడకండి ఇప్పుడు దిగే ల్యాండ్ అయ్యే వరకు, లేదా పలానా పని చేయకండి ల్యాండ్ అయ్యే వరకు, లేదా పలానా స్విచ్ ఆన్ చేయకండి దిగే వరకు అని. అది మేము ఇంజనీర్స్గా మేము వాళ్ళకి అర్థం కానీ చెప్తాం. కానీ ప్రతి ఫ్లైట్లో మాన్యువల్ ఉంటుంది. ఏదైతే మన ఫ్లైట్ మ్యానుఫ్యాక్చర్స్ దాని ఎమర్జెన్సీ మాన్యువల్ అంటారు. ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ ఇలా అయిందంటే అది ఎందుకు అయింది అని దాంట్లో రాసుకుంటాం. సో ఇది పైలట్ లానే ఉంటుందా? ఎన్ని మంత్స్ ఉంటుంది దీనికి శిక్షణ? అంటే ఎట్లా రావాలి దీంట్లోకి రావాలనుకున్నారు? భవిష్యత్తులో చాలా మంది రావాలనుకుంటారు కదా. రావాలనుకునే వాళ్ళు 10+2 ఇంటర్మీడియట్ ఎంపీసీ మస్ట్ డీజీ. మా దగ్గర స్కూల్ ఆఫ్ ఏవియేషన్లో 2 ప్రోగ్రామ్స్. ఒకటేమో డొమెస్టిక్ మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇంకోటేమో యూరోపియన్ యూనియన్ యాసా అంటాం మనం. సో ఈ 2 మన దగ్గర ఉన్నాయి కోర్సెస్. సో దీన్ని యాక్చువల్లీ ఇవి ఇయర్స్ కాదు, ఇవి లైసెన్స్ ప్రోగ్రామ్ అంటారు. ఒక స్టూడెంట్ 2400 గంటలు థియరీ క్లాసెస్ ప్రాక్టికల్స్ చేసిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు ఎంఆర్ఓలో ఎయిర్క్రాఫ్ట్ పనిచేసిన తర్వాత ఆయనకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఎలా అంటే మీరు చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు, ఆయన డిగ్రీ ఏంటి అంటే ఏముండదు, ఈజ్ అండ్ సర్టిఫైయింగ్ ఫర్ ది గవర్నమెంట్. ఈ ఇంజనీర్ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివియేషన్ తరఫున యూ విల్ బి సర్టిఫైయింగ్ దిస్. నా బుద్ధి మేరకు ఎయిర్క్రాఫ్ట్ చాలా బాగానే పరిస్థితిలో ఉంది, దీంట్లో ప్యాసింజర్స్ వెళ్ళవచ్చు అని ప్రభుత్వం తరఫున ఈయన సైన్ చేస్తారు. అంటే ఆయన ఇంజనీర్ అయ్యే ముందు టెక్నీషియన్ అవుతుంది. టెక్నీషియన్ తర్వాతే విల్ బికమ్ అన్ ఇంజనీర్. సో అది స్టేజెస్ ఉంటాయి. సో మాకే 150 మంది వరకు మేమే తీసేసుకుంటాం. మొత్తంగా చూసుకుంటే ఇది మనము ఫ్లైట్ అనగానే పైలట్ అండ్ ఎయిర్ హోస్టెస్ అనేది మాత్రమే కాదు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక తర్వాత ఫ్లై అవుతున్నప్పుడు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. సో ఈ రంగంలో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయని కూడా జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్కి సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మన ప్రేమతో అనుష, హైదరాబాద్.